ఇదిగోనండి శనగపప్పు గారెలు చేసుకోవడం కోసం నానబెట్టుకున్న శనగపప్పు ఇప్పుడు శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టుకుంటా. ఇదిగోండి మిక్సీ పట్టడం కోసం శనగపప్పుని మిక్సీ గిన్నెలేసి ఇదిగోండి శనగపప్పు రుబ్బుకుని పెట్టుకున్నాం కదా గారెల కోసం. ఇప్పుడు కొత్తిమీర వేసాను కొద్దిగా. ఇప్పుడు కోసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇది ఫ్రిడ్జ్లోనే ఎండిపోయిందండి. కరివేపాకు వేస్తున్నాను. నేను ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయలు 3 కోసాను, ఒక 7-8 పచ్చిమిరపకాయ ముక్కలు కోసాను, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసాను, కొద్దిగా కొత్తిమీర వేసాను, సరిపడా ఉప్పు వేస్తాను, ఎందుకంటే సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఎందుకండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టా కదా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను గారెలకు సరిపడా. ఎందుకనంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా. జీలకర్ర, కరివేపాకు, అల్లం అన్నీ వేసి కలుపుకొని పెట్టుకున్నది. ఇప్పుడు నూనె వేడెక్కిన ఎందుకండి గారెలు వేసేస్తున్నాను కదా. ఎందుకండి గారెలు ఎగిపోయాయి కదా. ఇప్పుడు తీసేస్తున్నాను నేను. ఎందుకండి ఎందుకండి ఇదిగోండి వేగిపోయాయి కదా గారెలు, తీసేస్తున్నాను. ఇదిగోండి గారెలు రెడీ అయిపోయాయి కదా. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.